బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతికి బీజేపీ గొడుగు పడుతోంది. కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు కేంద్రం తమ వంతు సాయం చేస్తోంది. ఫార్ములా ఈ రేస్ అవినీతి కేసులో పక్కా ఆధారాలను సేకరించారు దర్యాప్తు అధికారులు. అయినా బీజేపీ కేటీఆర్ ను కాపాడుతోంది. కాళేశ్వరం అవినీతి అక్రమాలలో కేసీఆర్ ను కేంద్రం కాపాడుతోంది. విచారణలో ముందుకు సాగకుండా ఎప్పటికప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి రక్షణ కవచంగా నిలబడుతోంది బీజేపీ. అంటే పైకి ఫైటింగ్, లోపల హగ్గింగ్ చేసుకుంటున్నాయి రెండు పార్టీలు. తాము అవినీతిని సహించమని మోడీ, అమిత్ షాలు అదిరిపోయే సినిమా డైలాగులు కొడతారు. కానీ వాళ్లే అవినీతి పరులకు సద్దులు మోస్తారు. వీలైతే నిర్మా వాషింగ్ పౌడర్ తో దగ్గరుండి అవినీతి మరకలను కడుగుతారు. ఇది బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఉదాహరణ. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. కానీ తీవ్ర జాప్యం తర్వాత 3 నెలల సమయం తీసుకుని అనుమతించారు. అదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సహకరించడం లేదు. ఇప్పటికే 2 సార్లు కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి ప్రభుత్వం లేఖలు రాసింది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై విచారణ జరపాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని ఢిల్లీ స్థాయిలో విచారణను అడ్డుకుంటున్నారు. కేటీఆర్ కు సాయం చేస్తున్నారు. అందుకే కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ఇటు కాళేశ్వరం అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి నెలలు గడుస్తున్నా కేంద్రం స్పందించడం లేదు. కేసీఆర్ పై ఈగ వాలినా మేము ఊరుకోమన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థల పాత్ర, రుణాల మంజూరులో కేంద్రం పాత్ర ఉండడంతో సీబీఐ విచారణ అంటేనే బీజేపీ నేతలు భయపడుతున్నారు. సీబీఐ ఎంట్రీ ఇస్తే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న అనైతిక చీకటి బంధం బయటపడుతుందనేది వారి భయం.